క్రీడల మీద ఫోకస్ చేయమని చెప్పి యంగ్ ఇండియా యూనివర్సిటీ ఇనాగరేషన్ ప్రోగ్రామ్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పటివరకు గచ్చిబౌలి నుంచి లైవ్ ద్వారా చూసాం. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు బలమైన నేతల మధ్య ఇప్పుడు పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటోంది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులతో కడియం శ్రీహరి నిర్వహించిన ఓ మీటింగ్ ఈ వార్కు కేంద్ర బిందువుగా మారింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది కాంట్రవర్సీలు చేసి ప్రజల్లో ఉండాలని కడియం శ్రీహరి విమర్శలు చేయగా ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. కడియం శ్రీహరి బీఆర్ఎస్లో గెలిచిన వ్యక్తి అని, ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో గెలవాలి అంటూ సవాల్ విసిరారు కొండా సురేఖ. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా వర్సెస్ కడియంగా మారింది రాజకీయం. అభివృద్ధి గురించి పట్టించుకునే వాళ్ళు, ప్రజల మధ్యన ఉండని వాళ్ళు ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసుకోవడం, ఆ కాంట్రవర్సీ ద్వారా ప్రజల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, మంచి పరిణామం కాదు. కాబట్టి నేను ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ తప్పు చేయలేదు, వివరణ అడిగే పరిస్థితి కూడా రాదు. నా ప్రాథమిక హక్కు నేను ఉపయోగించుకున్నాను. అధికారుల దగ్గరికే వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వెళ్ళలేదు. ఇది మాకు తెలియకుండా మా శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వెళ్ళలేదు. కొత్తగా వింటున్నాను. నువ్వే అన్నావు నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యేను, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేను కాను అని. నేను అదే అడుగుతాను. ఇప్పుడు మా హస్బెండ్ జగన్ పార్టీలోకి పోయినప్పుడు రాజీనామా చేసిండు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన ఎమ్మెల్సీ ఉన్నా కూడా రాజీనామా చేసిండు, తనకు పదవి ఇంకా ఉన్నా కూడా. మరి నువ్వు వచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడివే కదా, నిజాయితీ పరుడివే కదా, విలువలు ఉన్నవాడివే కదా, మరి నువ్వు కూడా రాజీనామా చేయి. రాజీనామా చేసి అప్పుడు మళ్ళీ గెలిచి నువ్వు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నిరూపించుకో. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉండి నీ బిడ్డను ఎట్లా నువ్వు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి గెలిపించి మళ్ళీ నేను టీఆర్ఎస్ అని చెప్పుకుంటున్నావు. ఇదంతా కూడా నీ యొక్క క్యారెక్టర్ ఏంటో తెలుస్తా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.